ఇక రక్షణ పొందిన తర్వాత బోలెడన్ని వాగ్దానాలు మనకి ఇవ్వబడ్డాయి. బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు, దాదాపు వేల కొద్ది వాగ్దానాలు ఉన్నాయి. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి సన్నివేశానికి వాగ్దానం ఉంది. నువ్వు కరువులో ఉన్నావా, ఆహారపు కొరతలో ఉన్నావా, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు ఆశీర్వదించబడునన్న వాగ్దానం ఉంది. మంచి గోధుమలతో కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తానన్న వాగ్దానం ఉంది. నీ గానుగలలో నుండి నూనె ద్రాక్షరసం పొర్లి పారునన్న వాగ్దానం ఉంది. నీకు సమృద్ధినిస్తాను, దాచబడిన ధనము నీకు ఇస్తానన్న వాగ్దానం ఉంది. నీ దరిద్రతలో నువ్వు ఉంటే దాని నుంచి విడిపించడానికి బోల్డ్ అని వాగ్దానాలు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోనూ ఉన్నాయి. ఫిలిప్పీ పత్రికలో అయితే మంచి వాగ్దానం ఉంది. క్రీస్తు యేసునందు దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున తన మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అనే వాగ్దానం ఉంది. పాత నిబంధనలో వాగ్దానాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో వాగ్దానాలు ఉన్నాయి. నువ్వు అప్పుల పాలయ్యావనుకో, ఇప్పుడు నీకేం కావాలి? అప్పుల నుంచి బయటపడాలంటే పైసలు కావాలి. అప్పుల్లో ఉన్నవాడికి ఏం కావాలండి? పెళ్ళి కావాలా, పైసలు కావాలా? పెళ్ళి ఎవరు అడగదు కదా, అప్పుల్లో ఉన్నవాళ్ళు. పైసలు కావాలి. సో దానికి సంబంధించిన వాగ్దానం ఉంది. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చెయ్యవు, నేను నీకు సమృద్ధిని ఇస్తాను, నువ్వు ఇచ్చేవాడివిగా ఉంటావు అనే వాగ్దానం ఉంది. అంటే అప్పులు ఉన్న వాళ్ళకి, ఇంట్లో కష్టంగా దొర్లుతున్న వాళ్ళకి ఆర్థికపరమైన ఆశీర్వాదం కావాలి, అది వాగ్దానం చేశాడు. ఓకేనా? రెండవది, రోగాలతో బాధపడుతున్న వాళ్ళకి, బాగా వినండి, జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకి, రోగాలతో చితికిపోతున్న వాళ్ళకి, నలిగిపోతున్న వాళ్ళకి, వాళ్ళకు కూడా వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. ఏం వాగ్దానాలు ఉన్నాయంటే, ఓల్డ్ టెస్ట్మెంట్లో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే వాగ్దానం ఉంది. ఓకే. అలాగే నిశ్చయముగా అతడు మన వ్యసనములను భరించెను, మన రోగములను వహించెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్న వాగ్దానం ఉంది. స్వస్థత వాగ్దానం. క్రొత్త నిబంధనలో పేతురు పత్రికలో పేతురు అంటాడు, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితీరి అన్నాడు. నొందుతారు కాదు, నొందితీరి అన్నాడు. స్వస్థతను కూర్చిన వాగ్దానాలు బోల్డ్ అని ఉన్నాయి బైబిల్లో. ఇందాకేం చెప్పాను, నువ్వు ఆర్థిక దరిద్రతలో ఉంటే దానికి సంబంధించి నిన్ను సమృద్ధిగా నింపుతాను, ఆశీర్వదిస్తానన్న వాగ్దానం ఉంది. నువ్వు అప్పుల బాధల్లో ఉంటే, నువ్వు శరీర రోగాల్లో ఉంటే నిన్ను స్వస్థపరచునట్లు నేను కార్యం చేస్తాననడానికి బోల్డ్ అని వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. ఓకే. 3, శత్రు భయము చేత నువ్వు శోధించబడతా ఉంటే, శత్రు భయము చేత నువ్వు కొంతమందికి శత్రువులు భయం ఉంటుందండి. కొంతమందికి ఏం భయం ఉంటుందంటే, నాకు శత్రువులు చాలామంది ఉన్నారు, నా వ్యాపారాన్ని దెబ్బ కొడతారేమో అని భయం, నా బిజినెస్ పడగొడతారేమో అని కొంతమందికి భయం. కొంతమందికి నాకు శత్రువులు ఆఫీస్లో చాలామంది ఉన్నారు, నాకు ప్రమోషన్ రాకుండా చెడగొడతారేమో అని కొంతమందికి ఉద్యోగానికి సంబంధించి భయం. కొంతమందికి నేను ఆర్థికంగా బాగా ఆశీర్వదించబడుతున్నాను, చాలామంది నాకు శత్రువులు ఉన్నారు, నా మీద మంత్ర ప్రయోగాలు చేపిస్తారేమో అని భయం. కొంతమందికి ఇప్పటికే చేయించారు అనే భయం కూడా ఉంది. ఓకేనా? తర్వాత కొంతమంది ఆస్తి తగాదాల్లో ఉన్నటువంటి వాళ్ళు, నా ఆస్తి నాకు కాకుండా వాళ్ళు దోచుకోవడానికి నా ప్రాణం కూడా తీసే ఆలోచన చేస్తున్నారు, నా కుటుంబాన్ని దెబ్బకొట్టే ఆలోచన చేస్తున్నారన్నా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు. అంటే ఆస్తి విషయమే శత్రువులైన వాళ్ళు. ఇలాగ రకరకాల శత్రువులు ఉంటారు. ఒకవేళ శత్రువులను గూర్చిన భయం మనకుంటే దానికి సంబంధించిన వాగ్దానాలు బైబిల్లో బోల్డ్ అని ఉన్నాయి. ఒక్క మార్గం గుండా నీ మీదకి వచ్చేటువంటి శత్రువులని 7 త్రోవలలో పారిపోయేటట్టు నేను తరిమి కొడతానని ద్వితీయోపదేశకాండం 28లో వాగ్దానం చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట అన్నాడు, నీకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నాడు. వర్ధిల్లేది మనుషులా, ఆయుధాలా? ఒక్కసారి ఆలోచన చేయండి. వర్ధిల్లేది మనుషులా, ఆయుధాలా? ఆయుధాలు ఎట్ట వర్ధిల్లుతాయండి? వర్ధిల్లేది మనుషులు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు విరోధంగా ఎవడు నిలబడినా, ఎవడు ఏ ప్రయోగాలు చేసినా వాడే డ్యామేజ్ అవుతాడు, కానీ నీకే డ్యామేజ్ కానికుండా నేను నీకు తోడై ఉంటాను. నిన్ను ముట్టినవాడు
ముడుతున్నాడు. ఎక్కడ ముడుతున్నాడు? నా కంటి గుడ్డుని, నా కనుగుడ్డును ముడుతున్నాడు, నా కంటి పాపను ముడుతున్నాడు. ఇది వాగ్దానమా కాదా? శత్రు భయము చేత నువ్వు ఇబ్బంది పడుతుంటే దానికి సంబంధించిన వాగ్దానాలు బోల్డెన్ ఉన్నాయి. ఓకే, 3 రకాలు చెప్పా. ఇక మీరు ఏ రకం అడుగుతారో అడగండి, దానికి నేను వాగ్దానం చూపించకపోతే అప్పుడు అడగండి. ఎంతమంది లైన్లో ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అయ్యా నా జ్ఞానం కొదువుగా ఉంది, నేను నాకు అంత తెలివిగల్లోని కాదు, తెలివిగలదాన్ని కాదు అని నువ్వు బాధపడితే, జ్ఞానమునకు మితిలేని వాడిని నేను, నీకు జ్ఞానమును ఐశ్వర్యమును ఘనతను నీకు ఇస్తానని వాగ్దానం చేస్తాడు. ఆయన చేసి ఉంది బైబిల్లో. అది సొలొమోనుకు చేసాడులే, మనకెందుకు అయింది అంటే మరి బైబిల్లో అంతా వేరే వాళ్ళకే ఉన్నాయి. మరి వేరే వాళ్ళకి చేసిన బైబిల్ నీకెందుకు వచ్చింది? ఈ బైబిల్ నీ దాకా వచ్చి నీ చేతికి వచ్చింది అంటే ఆ విషయాలు నీ పట్ల కూడా నేను నెరవేరుస్తానని దేవుని ఆలోచన. బాగుంది. ఓకే, నీ జ్ఞానం కొద్దిగా ఉంటే దానికి సంబంధించిన వాగ్దానాలు ఉన్నాయి. గర్భఫలం లేదా? గొడ్రాలుగా ఉన్నావా నువ్వు? అట్లయితే నేను నీకు సంతానమునిచ్చేదను అండ్ సంతానమును అభివృద్ధి పరుస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అని దానికి సంబంధించిన వాగ్దానాలు ఉన్నాయి. అన్నా నేను విధవరాలనన్నా, భర్త లేనిదాన్నన్నా అని నువ్వు వేడిస్తే దానికి సంబంధించిన వాగ్దానం ఉంది. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను. నిమిషం మాత్రము నీ మీద కోపగించి నీ గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుదును. నీలాంజనములతో నీ గుమ్మములో నీ పునాదులను వేస్తాను, కడతాను అని ఓ బోల్డ్ అన్ని వాగ్దానాలు ఉన్నాయి. నీ పక్షాన నేను వ్యాజ్యం ఆడతానన్నాడు. నీ పిల్లలకు నేను తోడై ఉంటానన్నాడు. నీకును నీ పిల్లలకును ఏది తక్కువ కాదన్నాడు. మొత్తం ఉన్నాయి. ఏది చెబుతావో చెప్పు, నేను దానికి సంబంధించి ఏ వాగ్దానం ఉందో నేను చెబుతా. నీకు సమాధానం లేదా? అన్నీ బాగున్నాయి. మెంటల్ టెన్షనా? గుండె దడ ఉందా? దానికి వాగ్దానం ఉంది. నేనే నిన్ను ధైర్యపరుతును, నేను నీకు సహాయము చేతును అని మళ్ళీ దానికి కుప్పలు వాగ్దానాలు ఉన్నాయి. నువ్వు ఏం చెబుతావో చెప్పు. నువ్వు అడిగే ప్రతి సమస్యకి నా ప్రభు ముందే ప్రామిస్ చేసి పెట్టాడు, ముందే వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం అంటే ఒట్టు. వాగ్దానం ఇవ్వటం అంటే ఏంటో తెలుసా? ఒట్టు పెట్టడం. ఒట్టు నేను చేస్తా, ఒట్టు నేను నెరవేరుస్తా, ఒట్టు నా మాట నమ్ము. మనం మామూలుగా అవతలాళ్ళు మనల్ని నమ్మరు అనుకో, ఫైనల్గా మనం చేసేది ఏంటంటే ఒట్లు పెట్టడం. ఏంది నీకు నమ్మకం కుదరలేదా? కుదరలేదా? నీకు నమ్మకం కుదరనట్టే ఉంది. ఒట్టే చెబుతున్నారా నాయన, నా మాట నమ్ము అని మనం ఇక ఒట్టు వేసామంటే ఇక ఫైనల్. అయినా నమ్మకపోతే ఇక మనం ఒట్టు పెట్టని ఇంకోటి చేయడానికి ఏం లేదు. ఒట్టే ఫైనల్. ఎదుటోడిని నమ్మించడానికి ఫైనల్గా ఏం చేద్దాం? అమ్మో నేను ఎరగను అసలు ఒట్టు అంటారు కదా. వాగ్దానం, ప్రామిస్, ఒట్టు. నా దేవుడు చాలా అంశాలను గురించి, చాలా విషయాలను గురించి ప్రామిస్ చేశాడు, ఒట్టు పెట్టాడు. రక్షణలోనికి రాని దశలో కొన్ని ఒట్లు ఉన్నాయి, రక్షణలోనికి వచ్చిన మనకి కొన్ని ఒట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను టూకీగా 4 సంగతులు అందించాను, 4-5 సంగతులు అందించాను. ఇక మీకు బోల్డ్ అన్ని మీ పరిస్థితులు, మీ స్థితిగతులు. ఇప్పుడు నీ కోర్టు కేసు ఉంది, నీకు అన్యాయం చేశారు, దానికి ఏమని వాగ్దానం ఉంది? నేనే నీకు న్యాయము తీర్తును, నీ పక్షముగా వాదింతునన్న వాగ్దానం ఉంది. నా పిల్లల మాట వింటలేదు, దానికి వాగ్దానం ఉంది. నేను నీ మీదున్న ఆత్మ నీ పిల్లల మీద కూడా కుమ్మరిస్తాను. నీ నోట ఉంచిన నా మాటలు నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల నోట నుండి కూడా తప్పిపోవన్న వాగ్దానం ఉంది. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా నా సొంత మాటలా? అన్నిటికీ రిఫరెన్స్లు ఉన్నాయి. ప్రతి దానికి దేవుడు వాగ్దానం చేశాడు. నువ్వు చెప్తుంటే కరెక్టే అనిపిస్తుంది చాలేమన్నా, నిజంగా అన్నీ చాలా వాగ్దానాలు ఉన్నాయి, అన్నీ నిజంగా బైబిల్లోనే ఉన్నాయి కదా, మరి ఎందుకన్నా నా పట్ల నెరవేరట్లేదు? దాచబడిన ధనమును నీకు ఇత్తును, సమృద్ధిని ఇత్తును, అనేకులకు అప్పిచ్చేదో కానీ అప్పు చేయవని వాగ్దానం ఉంది నిజమే బైబిల్లో, మరి నా పట్ల నెరవేరట్లేదే
నేను ఇంకా కొత్త అప్పులు ఎక్కడ దొరుకుతాయని వెతుక్కునే పనిలో ఉన్నాను నేను. మరి ఇదేట, మరి అప్పులు పోలేదే నాకు, మరి ఆ వాగ్దానం ఎందుకు నెరవేరలా నా పట్ల? కొంతమందికి సంతానపరమైన వాగ్దానం ఎందుకు నెరవేరలా? కొంతమందికి శత్రు భయం విషయంలో వాగ్దానం ఎందుకు నెరవేరలా? ఇట్లా మనకిచ్చిన వాగ్దానాలన్నీ కొంతమంది ఏమో స్వతంత్రించుకుంటున్నారు, కొంతమంది ఏమో స్వతంత్రించుకోలేకపోతున్నారు. కొంతమంది ఏమో వాటిని పొందుకుంటున్నారు. పొందుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ సాక్ష్యాలు చెబుతున్నారు. నా ప్రభు నాకు వాగ్దానం చేశాడు, చేసినట్టుగానే నాకు సాయం చేశాడు, నాకు అట్లా చేశాడు ఇట్లా చేశాడని వాళ్ళు సాక్ష్యాలు ఇస్తున్నారు. మనకు నోరు ఊరుతుంది వాళ్ళ సాక్ష్యాలు విని. ఇంతమందికి బాగు చేసినోడు నా రోగం తగ్గదేంది? వాళ్ళ రిపోర్ట్లు మారి నేను సాక్ష్యం ఇస్తున్నారు, వాళ్ళకి స్వస్థత వచ్చిన సాక్ష్యం ఇస్తున్నారు. మరి నాకెందుకని రావట్లేదు? ఆ కూర్చొని వినే వాళ్ళకి డౌటు. వాళ్ళ అప్పులన్నీ తీర్చేశాడంట, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చాడంట, వాళ్ళ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చాడంట, మరి మా పిల్లలకి ఎందుకని రావట్లేదు? ఆ అమ్మాయి దాదాపు 12 ఏళ్ళు గొడ్రాలుగా ఉందంట, ఇప్పుడు కొడుకుని ఇచ్చాడంట ఆమెకి, మరి నాకెందుకు ఇవ్వట్లేదు? ఇలా వాగ్దానములు నెరవేరనందున, బైబిల్లో చెప్పబడిన వాగ్దానాలు నెరవేరనందున కొంతమందికి ప్రశ్నలు పుడతాయి, సందేహాలు వస్తాయి. అవి ఎలా ఉంటాయంటే, ఏదో ఇక ప్రార్థన కూడా అదొక రకంగా ఉంటుంది, దేవుణ్ణి ఆరాధించడం సేవించడం కూడా అదొక టైపులో ఉంటుంది. పూర్తి మనసుతో పూర్తి ఆసక్తితో నిండు హృదయంతో చేయలేరు. ఎందుకంటే చూడటానికి లేఖనాల్లో విస్తారమైన వాగ్దానాలు ఉన్నాయి, కానీ అవి నెరవేర్చే విషయంలో దేవుడు ఎందుకో అశ్రద్ధగా ఉన్నాడు అని ఏదో వచ్చి కూర్చుంటారు, మాటలు వింటారు, ప్రార్థన చేద్దామంటే చేస్తారు. ఆ చేసేటప్పుడు కూడా ప్రభువా సాయం చేయను ఆయన, అడిగడిగి సీదర పుట్టింది ఇసుగు పుట్టింది ప్రభువా, నీది అయినా ఆయన చేతి చేయలేకపోతే లేదు, ఎంతకాలం అడిగేది నేను, సంవత్సరాల నుంచి అడిగడిగి సత్తనం ఏంది ప్రభువా అంటే ఇట్ట డైరెక్ట్గా అనర్లే, కానీ ఫీలింగ్ లోపల అట్టు ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంతమంది ఒప్పుకుంటారు? అబద్ధాలు ఆడుకుని చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు? ఎప్పుడు ప్రభువా నా పరిస్థితి మారేదే, ఎప్పుడు ప్రభు నాకు ఉద్యోగం వచ్చేదే, ఎప్పుడు ప్రభు నాకు పిల్లలు పుట్టేది, ఎప్పుడు ప్రభు నాకు రోగం తగ్గేది, ఎప్పుడు ప్రభు మా దరిద్రుడు మారేది, మా దరిద్రుడు ఎప్పుడు ప్రభు నా పిల్లలు ఒక దారి అయ్యేది, అసలు ఏంది ప్రభు 30 ఏళ్ళు వస్తుంటే ఎప్పుడు ప్రభు నాకు పెళ్ళి అయ్యేది, ముసలిదాన్ని నాకు చేస్తావు నాకు పెళ్ళి, ముసలోడైనాక చేస్తావా ప్రభు నాకు పెళ్ళి, 40 ఏళ్ళు వస్తున్నాయి ప్రభు, ఏది ఎప్పుడు ప్రభు నా పెళ్ళి? చర్చికి వచ్చి కూర్చుంటే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడని దైవజనుడు చెబితే చేస్తానే ఉన్నాడు, 40 ఏళ్ళు వచ్చినాయాడ అనే ఫీలింగ్ వచ్చిందా రాదా? షో చేయకుండా నిజం చెప్పండి, డైరెక్ట్గా అనకపోయినా లోపల ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అయితే ఈ రాత్రి వాగ్దానాలు నెరవేరకపోవడానికి కొన్ని కారణాలని దేవుడు మాట్లాడుతున్నాడు తన గ్రంథంలో నుంచి. నేను ఇచ్చిన మాట తప్పేవాడిని కాదు, నేను ఇచ్చిన మాట తప్పేవాడిని కాదు, నేను మాట అన్నానంటే తప్పకుండా నెరవేరుస్తా, దానికి తిరుగులేదు.